గ్రూప్ లో లింక్ ఉంటుంది. నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? ఎస్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సో బై మిస్టేక్ లో వేరే లింక్ ఫార్వర్డ్ చేస్తాను, ఐఎమ్ సారీ. సో డైలీ సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. 39 బ్యాచ్ అని ఉంటుంది. సో టుమారో కూడా ఇదే లింక్ అండి, లింక్ ఏం చేంజ్ అవ్వదు. టుమారో కూడా సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. సో మీకు సర్వర్ యాక్సెస్ ఈ రోజు ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే మీకు కాన్ఫిగరేషన్స్ అనేవి రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. కాన్ఫిగరేషన్స్ టుమారో ఆన్వర్డ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు సాఫ్ట్వేర్ అనేది ఈ రోజు ఫార్వర్డ్ చేస్తాను. మనం మండే నుంచి పెట్టుకోవడం బెటరా? ఓకే, సరే. సో కాన్ఫిగరేషన్స్ అనేవి టుమారో స్టార్ట్ చేద్దాం, కాబట్టి మీకు సర్వర్ యాక్సెస్ కూడా రేపు మార్నింగే వస్తుంది, రేపే వస్తుంది. అంటే ఈరోజు ఫార్వర్డ్ చేస్తాను, మీరు రేపటికల్లా ఇన్స్టాల్ చేయించేసుకోండి. ఓకే, ఈరోజు వచ్చేస్తుంది, ఈరోజు వచ్చేస్తుంది, మీరు ఇన్స్టలేషన్ చేయించుకోండి. టుమారో ఆన్వర్డ్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ప్రతి కంపెనీలో కూడా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే క్లయింట్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ డిస్కస్ చేద్దాము. మీకు నేను ఆ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను, స్లోగా చెక్ చేయండి, 1 minute. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, చూడండి. సో ఈసీసీ అయినా S4 హనా అయినా సరే సేమ్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ఈసీసీలో నేర్చుకున్న, S4 హనా సర్వర్లో నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ అనేది రెండిటికి కూడా ఒకేలా ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఈసీసీ S4 హనా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎఫ్ఐ అంతా కూడా ఏంటి? ఎఫ్ఐ అంటే మీనింగ్, ఎఫ్ఐ అంతా కూడా ఏంటి? ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎఫ్ఐ మేజర్ గోల్ ఏంటి? ఎఫ్ఐ మేజర్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి ఎఫ్ఐ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అంటే కంట్రోలింగ్ ఏరియా. ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సిఓ అంటే కంట్రోలింగ్ ఏరియా. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సిఓ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ని ఎలా రిడ్యూస్ చేయాలి, అన్నెసరీ కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి, ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ప్లానింగ్, బడ్జెటింగ్, ఎస్టిమేషన్స్, కాస్ట్ ఎలోకేషన్స్ ఇట్లా ఉంటాయి. సో ఇటువంటి వాటికి సిఓ ఉపయోగపడుతుంది. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్, గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్స్ అనేవి. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్కి సిఓ అనేది ఉపయోగపడుతుంది. మీకు తెలుసు ఈ పాయింట్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి.
ప్రతి మాడ్యూల్కి కూడా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ప్రతి మాడ్యూల్కి కూడా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కనిపించేది ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇక్కడ కనిపించేది ఏంటి? ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సిఓ చేంజ్ అవుతుంది, ఓన్లీ ఎఫ్ఐకి సంబంధించింది మాత్రమే. సో ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. సో ఈ 4 ఎలిమెంట్స్ ని ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఈ 4 ఎలిమెంట్స్ ని ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. సో వీటి గురించి మీకు తెలియాలి. ఎస్ఏపిలోకి ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మీకు వీటి గురించి తెలియాలి. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. చూడండి. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ సిగ్మెంట్ అనే పాయింట్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. సో ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అండ్ సిగ్మెంట్ కూడా అనుకుందాం. 4 పాయింట్స్ చెప్తున్నాను. సరే 3 పాయింట్స్ అయినా ఓకే, బట్ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, బెటర్. 1 మోర్ పాయింట్ ఎక్స్ట్రా ఉంది. సో దీన్ని ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఫస్ట్ కంపెనీ అంటే అసలు ఏంటి? కంపెనీ అంటే అసలు ఎగ్జాంపుల్, కంపెనీ అంటే ఏంటో మీకు తెలియాలి. కొంతమంది ఎస్ఐపి ఆల్రెడీ నేర్చుకున్నాం సార్ అంటారు. దే డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే ఏంటో తెలియదు. సో కంపెనీ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ చూడు, కంపెనీ అంటే ఏంటి? ఈ పాయింట్ డిస్కస్ చేయాలి. కంపెనీ అంటే టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ అంటారు. వీటిని కంపెనీ అంటారు. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ ఇవన్నీ కూడా కంపెనీస్. ఎస్ఐపి టెర్మినాలజీలో కంపెనీలు ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఏ కంపెనీ ఈజ్ కంజెస్టింగ్ 1 or more కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, మెయిన్ హెడ్ క్వార్టర్ అని చెప్తారు. మెయిన్ హెడ్ క్వార్టర్. టాటా వాళ్ళకి ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఇన్సూరెన్స్ ఇట్లా ఉంటాయి. బట్ కంపెనీ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్స్. టాటా, బిర్లా, రిలయన్స్ వీటిని ఎగ్జాంపుల్ కంపెనీస్ గా చెప్పొచ్చు. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ 1 or more కంపెనీ కోడ్స్. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ, మీ కంపెనీ అంటే ఏంటో క్లారిటీ ఉంటుంది. మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్? టాటా గ్రూప్ లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా టెలికాం టాటా గ్రూప్ లో ఒక కంపెనీ కోడ్. టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. టాటా ఏఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. సో కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. నెక్స్ట్ చూడండి. ఓకే, కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మరి కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఓకే, కంపెనీ కోడ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో కంపెనీ కోడ్ ఈజ్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. కంపెనీ కోడ్ ని ఒక స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ. సో కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ. అంటే ఏంటి? ఒక కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని లీగల్ని ఫాలో అవుతాం. ప్రతి కంపెనీ లీగల్ని ఫాలో అవ్వాల్సిందే కదా. ఎందువల్ల? ఇప్పుడు ట్యాక్సేషన్, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తారు లేదా? ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇలాంటి ట్యాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ పే చేయాలి గవర్నమెంట్కి. సో అలాగే ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. ఎంత బిజినెస్ చేశారు, ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, ట్యాక్సెస్ పే చేశారా లేదా,
ఇదంతా కూడా. సో కంపెనీ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్, అందువల్ల దీన్ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. సో కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ, లీగల్ అన్నమాట. సో కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని ఆ కంట్రీ యొక్క లీగల్ని ఫాలో అవుతాం. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని 1 minute. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా? స్క్రీన్ కనిపిస్తుంది కదా? హలో. ఎస్ సార్, కనిపిస్తుంది. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. కంపెనీ అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్స్. టాటా ఫస్ట్ చూడండి, ఫస్ట్ 10 క్లాసెస్ మాత్రం కొంచెం టఫ్గా ఉంటాయి, కొంచెం డెప్త్గా వెళ్తాను. తర్వాత నుండి మీ క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ 10 క్లాసెస్ మాత్రమే కొంచెం టఫ్ అనిపిస్తాయండి, తర్వాత నుండి మీకు ఈజీగా అర్థమవుతాయి. డోంట్ వరీ, మీకు ఫస్ట్లో చెప్తున్నాను. సో సో కంపెనీ అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా కంపెనీస్ అన్నమాట. కంపెనీ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఈ కంపెనీస్ ఇంక్లూడింగ్ 1 or more కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్లో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏఈజీ ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. దిస్ ఇస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. ఇది మ్యాండేటరీగా కంపెనీ కోడ్ని క్రియేట్ చేయాల్సిందే. అలాగే కంపెనీ కోడ్ అనేది ఇట్ ఈస్ లీగల్ ఎంటిటీ. సో లీగల్ ఎంటిటీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడానికి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తాము? ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఎంట్రీస్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో కంపెనీ కోడ్కి చాలా వాల్యూ ఉంటుందండి. స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అయినా సరే దీన్ని ఏమంటారంటే హైయెస్ట్ హైరార్కీ అంటారు. కంపెనీ కోడ్ని హైయెస్ట్ హైరార్కీ అని చెప్తారు. ఎందువల్లంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తాం. సో టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్లో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్లో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్. సో వన్ కంపెనీ ఈజ్ కన్జెస్టింగ్ ఆఫ్ 1 or more కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ కంపెనీ కోడ్స్, ఎన్నైనా ఉండొచ్చు. టాటాలో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్, ఇంకా చాలా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్లో ఏమేమి ఉంటాయి? బిర్లా సిమెంట్ ఒక కంపెనీ కోడ్, బిర్లా సన్ లైఫ్ ఒక కంపెనీ కోడ్. బిర్లా సన్ లైఫ్ అంటే బిర్లా వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ. తర్వాత మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, ఇది ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. నెక్స్ట్ సో రిలయన్స్ ఉంది ఎగ్జాంపుల్. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. OX15 అనే ట్రాన్సాక్షన్ కోడ్లో క్రియేట్ చేస్తాం రిలయన్స్ గ్రూప్. రిలయన్స్ గ్రూప్లో ఏమేమి ఉంటాయి? రిలయన్స్ గ్రూప్లో రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుట్ ప్రింట్ అనేది ఒక కంపెనీ కోడ్.
ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? చెప్పల్స్, పారాగాన్ ఇలాంటి షోరూమ్స్ ఉన్నాయి కదా, అలాంటివి. రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ అంటే కన్స్ట్రక్షన్ చేస్తుంటారు, గేటెడ్ కమ్యూనిటీస్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక కంపెనీ అంటే ఎగ్జాంపుల్ రిలయన్స్ గ్రూప్ అనుకుందాం. రిలయన్స్ గ్రూప్ లో రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుట్ ప్రింట్ అనేది ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇది కంపెనీ అనే లెటర్ మీకు ఎందుకు యూజ్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ అని అర్థం. సో వీటన్నిటిని ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు. వీటన్నిటిని కంపెనీ కోడ్స్ అన్ని మిక్స్ చేస్తే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అవుతుంది. అది. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. నెక్స్ట్, బిజినెస్ ఏరియా. వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అని అర్థం. మామూలుగా జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఏమంటాము? విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. సో ఈ బ్రాంచెస్ ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. అండ్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ బిజినెస్. అండ్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ బ్రాంచ్. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం బ్రాంచ్ అంటాం. ఎస్ఐపి టర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. విజయవాడ బిజినెస్ ఏరియా, గుంటూరు బిజినెస్ ఏరియా, ఒంగోలు బిజినెస్ ఏరియా, చెన్నై బిజినెస్ ఏరియా, హైదరాబాద్ బిజినెస్ ఏరియా. సో మనం ఏదైతే బ్రాంచ్ అనే లెటర్ రెగ్యులర్ అకౌంటింగ్ టర్మినాలజీలో యూజ్ చేస్తామో దీన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? బ్రాంచ్ అంటారు. క్లియర్ కదా? బిజినెస్ ఏరియా అంటే ఇది. ప్రతి కంపెనీ కోడ్కి బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా రిలయన్స్ డిజిటల్ ఉంది. రిలయన్స్ డిజిటల్ వాడికి విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంటుంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఈ బ్రాంచ్ని ఏమంటాం? ఎస్ఐపి టర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో బ్రాంచ్ అంటాం, ఎస్ఐపి టర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. సో ప్రతి కంపెనీ కోడ్ లెవెల్లో మనం డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేస్తాం. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్ అని అర్థం. అండ్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. అండ్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. క్లియర్ కదా? బిజినెస్ ఏరియా అంటే అర్థమైందా? నెక్స్ట్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? యాక్చువల్గా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి మనం రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా బిలాంగ్స్ టు ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించింది. బట్ జస్ట్ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం అంతే. రిమైనింగ్ అంతా కూడా ఎవరు చూస్తారు? క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి సంబంధించిన ప్రతి యాక్టివిటీ ఎవరు చూస్తారు? 1 minute. ఎవరు చూస్తారు? ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చూస్తారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి సంబంధించిన ప్రతిదీ కూడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చూస్తారు. ఓకేనా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. ఒక లిమిట్ ని సెట్ చేస్తున్నాం. ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఎనీవే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం.
సో దీని ఏమంటారంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో దీన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది కూడా ఉంటుంది, బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ it is control the credit limit of each customer credit sales. Credit control area means we will set up or we will configure one limit. The credit control area is nothing but controlling the credit limit of each customer credit sales. Credit sales అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది, పర్ డే ఎంత విత్డ్రా చేయగలరు? 1 lakh రూపీస్. కొన్ని క్రెడిట్ కార్డు ఉంది, పర్ మంత్ ఎంత యూజ్ షాపింగ్ ఎంత చేయగలరు? షాపింగ్ ఎంత చేస్తారు? ఒక 50,000. ఇట్లా లిమిట్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఓకేనా? తర్వాత చూడండి, సిగ్మెంట్ కూడా ఉంది కదా. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో సిగ్మెంట్ కూడా ఉంది. మీ కంపెనీ అంటే ఏంటో అర్థమైంది. కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో అర్థమైంది. మరి సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్మెంట్ అంటే ప్రోడక్ట్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్ అంటారు. దీన్ని సిగ్మెంట్ అంటారు. సిగ్మెంట్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. ఇప్పుడు ప్రియా పికిల్స్ ఉంది. ప్రియా పికిల్స్ ఉంది. ప్రియా పికిల్లో జింజర్ పికిల్ ఒక సెగ్మెంట్, మ్యాంగో పికిల్ ఒక సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. మీరు ఒకే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, సిగ్మెంట్ నాట్ రిక్వైర్డ్. మీరు ఒకటే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, సిగ్మెంట్ అనేది నాట్ రిక్వైర్డ్. బట్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, అటువంటిప్పుడు సిగ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more products, 2 or more డివిజన్స్. ప్రియా పికిల్ వాళ్ళు జింజర్ పికిల్ తయారు చేస్తారు, ఒక సిగ్మెంట్. మ్యాంగో పికిల్ తయారు చేస్తారు, ఒక సిగ్మెంట్. తర్వాత ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేస్తారు, ఒక సిగ్మెంట్. దీన్ని సిగ్మెంట్ అంటారు. సిగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్ అని అర్థం. 2 or more డివిజన్స్ అని అర్థం. దీన్ని సిగ్మెంట్స్ అంటారు. ఓకే, సో కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇలా టోటల్గా 5 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. వీటిని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ 5 ఎలిమెంట్స్ చెప్పాలి, ఈ 5 పాయింట్స్ చెప్పాలి. FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి? కంపెనీ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 or more కంపెనీ కోడ్స్. Second one, company code. Company code is a smallest organizational unit. With help of company code, we can generate the financial statements and we will submit to the government. Company code is one kind of the legal entity అని చెప్పాలి. Business area is nothing but branch. On the general accounting terminology, we are called as a branch. On the SAP terminology, we are called as a business area. Credit control area. With help of credit control area, we can control the credit limit of each customer credit sales. We are not responsible for the credit control area. Who will take care of the credit control area? SD department, sales and distribution వాళ్ళు చూస్తారు. Segment means under the company code 2 or more divisions. Example, Priya is one of the pickle manufacturing company. Priya. So ginger pickle, one segment. Mango pickle, one segment. Priya sunflower oil, one more segment. One company has different types of the products, then segment is required. One company can manufacture different types of the products, then segment is required. ఇవి చెప్పాలి ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను మీకు ఏవైతే నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నానో వీటిల నుండి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. క్లియర్ కదా? అర్థమైందా లేదా?
దీన్ని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. ఈ సిఓ అవసరం లేదు. సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తర్వాత చెప్తాను. ఓకేనా? అర్థమైందా లేదా? సార్ ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. సెగ్మెంట్ అనేది కంపెనీ కోడ్ లో ఒక సబ్ డివిజన్ లాగా సార్? యా, యాక్చువల్గా డివిజన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ వైజ్గా కూడా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ప్రోడక్ట్స్ వైజ్గా కూడా చేయడానికి సెగ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. మల్టిపుల్ ప్రోడక్ట్స్ అని అర్థం. ఓకే సార్. స్మాల్ డౌట్. చెప్పండి. క్లయింట్ ఇస్ ఆల్సో హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ సార్. మీ కంపెనీ వాయిస్ క్లారిటీ లేదు, క్లియర్గా చెప్పండి. క్లయింట్ ఇస్ ఆల్సో హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ సార్. లైక్ కంపెనీ క్లయింట్ యాక్చువల్గా ఏంటంటే ఎస్ఐపిలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, వాటిలో కొన్ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఆ క్లయింట్ అనేది కూడా హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఎందువల్ల అంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి వర్క్ కూడా క్లయింట్కే చేస్తారు. ప్రతి వర్క్ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికే చేస్తాం. కాబట్టి క్లయింట్ ని కూడా హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీని కూడా హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అనేది ఓన్లీ కంపెనీకే కాదు, మిగతా కొన్ని ఎలిమెంట్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. క్లయింట్ అనేవాడు కూడా హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకేనా? కానీ ఇంటర్వ్యూలో ఏంటంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఏంటి, క్లయింటా కాదా అనేది అడగరండి. మిమ్మల్ని ఏంటంటే ఇక్కడ జస్ట్ ఎడ్యుకేషనల్ కాబట్టి చెప్తున్నాం. జాబ్లోకి వెళ్ళారు అనుకోండి, క్లయింటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అనే లెటర్ మ్యాక్సిమం యూజ్ చేయరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? కానీ చాలా మంది అంటే క్లయింట్నే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు, బట్ క్లయింట్ ఆల్సో హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. క్లియర్ కదా? సో మీకు ఈరోజు నేను సర్వర్ యాక్సెస్ ఫార్వర్డ్ చేస్తాను పేమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో మీరు ఇన్స్టలేషన్ చేయించుకోండి. మేబీ మీకు 11 o'clockకి వచ్చేస్తుంది, మెయిల్కి వచ్చేస్తుంది. 11 o'clockకి మెయిల్కి వస్తుందండి. అలాగే టుమారో కూడా సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. లింక్ ఏమీ చేంజ్ అవ్వదండి, ఇదే లింక్తో జాయిన్ అవ్వండి. మండే నుండి లింక్ చేంజ్ చేద్దాం. టుమారో కూడా సేమ్ లింక్ తోటి జాయిన్ అవ్వండి. మండే నుండి న్యూ లింక్ అనేది చేంజ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? టుమారో ఎవరు స్క్రీన్ షేర్ చేస్తా అని చెప్పారు? ఉన్నారా మేడం? ఉన్నారా? నాకు కాల్ చేశారు అప్పుడు. సార్ చేస్తాను, చెప్పండి. మీ పేరండి? ప్రగతి సార్. ఆ? ప్రగతి సరితానా? ప్రగతి సార్. ప్రగతి గారా? ఆ. ఓకే ప్రగతి గారు, టుమారో అన్వర్స్ మీరు స్క్రీన్ షేర్ చేయండి. Sure. మీకు సాఫ్ట్వేర్ వస్తుందండి, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయించుకోవాలి. ఓకేనా? అది రిమోట్ యాక్సెస్ తోని వర్క్ అవుతుందా సార్? మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, చూద్దాం, చెక్ చేద్దాం మీ సర్వర్ ఎవరు బట్ యాక్చువల్గా ఏంటంటే మీరు వేరే వాళ్ళ దగ్గర సర్వర్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ. సపోర్టింగ్ టీమ్ వాళ్ళు అయితే ఏమన్నా అడాప్టర్ ఇష్యూస్ వస్తే చేసిస్తారు. బయట తీసుకుంటే ఏమవుతుంది, అది సరిగా పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా అవ్వవు. వాళ్ళు చేస్తే సర్వర్ మీదే తీసుకుంటాను సార్, బట్ ప్రాసెస్ ఇదేనా కాదా ఒకసారి చెక్ చేయండి. చేయండి, ఓపెన్ చేయండి. రిక్వెస్ట్ పెట్టాను మీకు. స్క్రీన్ షేర్ చేస్తే చెప్తాను మీకు. Sure. కనిపిస్తుందా సార్? అర్థమైందండి. ఇది కాదులేండి, ఇది కాదులే. ఓకే. ఈ సర్వర్ కూడా ఉంచండి, మీకు యూజ్ అవుతుంది. బట్ మనం ఏంటంటే మీకు ఈసీసీ ఇచ్చారా? ఓకే ఓకే, ఈసీసీ నేనే తీసుకున్నాను సార్. అర్థమైంది. బట్ ఇవి మీకు ఎవరు ఇచ్చారో మరి వాళ్ళు సపోర్ట్ ఇస్తారో ఎవరో తెలియదు కదా. మీరైతే ఒక సర్వర్, ఎందుకంటే అందరికీ మీ స్క్రీనే కదా కనిపించేది. సో మీరు 1000 పే చేసి సపరేట్గా యాక్సెస్ తీసుకోండి. 3 months ఉంటుంది. అది S4 ఇస్తారా సార్ 3 months కి? S4 కాదు, ఈసీసీలోనే. ఇది కూడా ఈసీసీ అండి మీకు ఇచ్చింది. నేను తీసుకుంది ఈసీసీఏ 3 months కి. ఈసీసీనే ఇస్తాను, S4 కాదు. ఓకే. ఈసీసీలోనే చేయాలి ఫస్ట్, తర్వాత S4 హానాకి వెళ్దాం. ఓకేనా? సో ఈరోజు చెప్పిన క్లాస్ ఈసీసీ S4 హానా సేమ్ టు సేమ్ అండి. ఓకే, సో మీకు డిఫరెన్సెస్ అవన్నీ చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ క్లాసెస్లో మీరు వెంటనే పేమెంట్ చేయండి, మేము మీకు సర్వర్ ఫార్వర్డ్ చేస్తాను. ప్రగతి గారు, ఈ రిమోట్ డెస్క్టాప్ అనేది ఎలా ఉంటుందంటే అందరికీ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఒకటే ఉంటుంది చాలా మందికి. సో వేరే వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసినా కూడా ఏమవుతుందంటే ఇది మీకు ప్రాబ్లం అవుతుంటుంది.
ఓకేనా? డంప్ ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి, అది ప్రాబ్లం మేజర్. అది లాస్ట్ టైం అలాగే అయింది సార్ పోస్టింగ్ పీరియడ్ అప్పుడు. అదే డంప్ ఎర్రర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, కాన్ఫిగరేషన్ చేయలేం, ఫాస్ట్గా చేయలేం. ఇది సపోర్టింగ్ టీం వాళ్ళకి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అందరికీ ఒకటే ఇచ్చేస్తారు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం GUI ఫంక్షనాలిటీ ద్వారా నేను యాక్సెస్ ఇస్తాను, అది యూజ్ చేయండి. అది యూజ్ చేస్తే మీకు ఏమైనా అడాప్టర్ ఇష్యూస్ కానీ ప్రోగ్రామ్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక మన సపోర్టింగ్ టీం వాళ్ళు చేస్తారు. మీకు సర్వర్ అనేది మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చిన తర్వాత మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్స్టలేషన్ చేసుకోవడం తెలియకపోతే మీరు సపోర్టింగ్ టీం వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. మెయిల్లో సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది, సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు ఆల్ట్రా వ్యూవర్ కానీ లేదంటే ఎనీ డెస్క్ ద్వారా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మీకు ఇన్స్టలేషన్ చేసిస్తారు, 5 minutesలో అయిపోతుంది. సార్ కానీ S4 కి అండ్ ECC కి డిఫరెన్స్ ఉంటుందా సార్? ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందా స్క్రీన్ కి? చెప్తాను, మీకు అవన్నీ కవర్ అవుతాయి, డోంట్ వరీ, ప్రతి పాయింట్ కవర్ అవుతుంది. ఓకేనా? డిఫరెన్సెస్ ఉన్నాయండి, 90% బోత్ ఆర్ సేమ్, ఓన్లీ 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ 10% మనం కవర్ చేస్తాం, డోంట్ వరీ. ఓకేనా? ఓకే సార్. సో నెక్స్ట్ క్లాస్ టుమారో కూడా సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. మండే నుండి లింక్ చేంజ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. సర్వర్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలో అర్థమైంది కదా. మెయిల్కి సర్వర్ రిసీవ్ అయిన వెంటనే మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. వీడియో ఉంటుంది ఒకటి, మీకు మెయిల్లోనే వీడియో వస్తుంది, వీడియో చూసి చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే సపోర్టింగ్ టీం వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎనీ డెస్క్ ఇవ్వండి. ఎనీ డెస్క్ లేదంటే ఆల్ట్రా వ్యూవర్ నెంబర్ ఇవ్వండి. ఆల్ట్రా వ్యూవర్ అండ్ ఎనీ డెస్క్ నెంబర్ ఇస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మీకు వెంటనే చేసి ఇచ్చేస్తారు. సో ప్రగతి గారు, మీరు స్క్రీన్ షేర్ చేస్తా అంటున్నారు కదా, రేపు మార్నింగ్ నుండి బీ రెడీ, మీరు వెంటనే సర్వర్ తీసుకోండి. క్లియర్ కదా? ఓకే సార్, క్లియర్. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.